ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్నే అడుగుతా ఉన్నాను, చెప్పవయ్యా చెప్పు, ఎప్పుడైనా కూడా నువ్వైనా చూసావా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబునైనా కూడా. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ రైతన్నలకు రైతు భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లకు వాహన మిత్ర, ఓ చేదోడు, ఓ తోడు, ఓ లానేస్తం వంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు. ఈ పథకాలు, ఈ స్కీములు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఈసారి రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం ఇంతగా ఆలోచనలు చేసి అడుగులు వేసిన ప్రభుత్వం కేవలం ఈ 58 నెలల కాలంలో జరిగింది. మీ బిడ్డ ప్రతి గ్రామంలోనూ గతంలో ఎప్పుడూ జరగనట్టుగా మీ బిడ్డ చేసిన ఈ 58 నెలల పాలనలోనే 7 వ్యవస్థలు ఈరోజు ప్రతి గ్రామానికి తీసుకొచ్చాడు. మీ జగన్ చూపిస్తా ఉన్నాడు. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఓ గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడు వచ్చాయి, ఎవరు తీసుకొచ్చాడు అనంటే ఇంటికే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తీసుకొచ్చాడు అనంటే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాలు ఎవరు తీసుకొచ్చాడు అనంటే అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే విలేజ్ అండ్ వార్డ్ అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తూ ఉంది. గ్రామంలో ఏ పేదకైనా కూడా ఇబ్బంది రాకుండా చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నేరుగా గ్రామానికే వచ్చింది. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా జరగని విధంగా 4 అడుగులు అదే గ్రామంలో వేస్తే ఏకంగా ఆ గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తూ ఉంది. నాడు నేడుతో బాగుపడిన ఆ స్కూల్ కనిపిస్తుంది. ఎవరు కట్టారు అనంటే, ఎవరు తెచ్చారు అనంటే వచ్చే సమాధానం అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ రాకమునుపు, మీ బిడ్డ వచ్చిన తర్వాత పాలనలో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రతి గ్రామంలోనూ ఓ లంచాలు లేని, ఓ వివక్ష లేని పాలన ఇస్తా ఉన్నా మీ జగన్ మార్కు, మీ వైఎస్ఆర్సీపీ మార్కు పాలన అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఈ చంద్రబాబు మార్కు ఏముందని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు మార్కు ఏముందయ్యా అని అడుగుతా ఉన్నాను. చెప్పవయ్యా బాబు, సమాధానం చెప్పవయ్యా బాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పాప, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బాబు ఇంగ్లీష్ మీడియంతో మొదలు నాడు నేడుతో, గోరు ముద్దతో, విద్యా కానుకతో, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లతో, 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులతో, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లతో, 6వ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్బి ప్యానెళ్లతో, డిజిటల్ బోధనతో, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో ట్యాబ్స్తో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు కూడా నా చదువులకు ఇబ్బంది లేదు, డోకా లేదు, కారణం ముఖ్యమంత్రిగా మా మామున్నాడు అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో
ఈరోజు పెద్ద చదువులను కూడా రూపురేఖలు మారుస్తూ ఆ పెద్ద చదువుల్లో కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ను డిగ్రీలలో అనుసంధానం చేస్తూ డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొస్తూ చదువులలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను, వాళ్ళ మేనమామ అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాడు. ప్రతి అక్కమ్మకు ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. మీ పిల్లల్లో నేను తోడుగా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా.